జనాభాకు సంబంధించి కీ పాయింట్ చెప్పుకుంటూ పోదాం. మనం జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం అనుకున్నాం. ఇది యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ వెల్ఫేర్ అఫైర్స్ యుఎన్ డేసా అనే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ అనేది 2024 పేరుతో ప్రపంచ జనాభా ధోరణం రిపోర్ట్ చేసింది. 2024లో 820 కోట్లుగా ఉన్నది ప్రపంచ జనాభా. 2080లో గరిష్టానికి చేరుతుంది. అయితే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్లకు గరిష్టానికి చేరుతుందని, ఆ శతాబ్దం వరకు చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని చెప్పింది. అసలు సంతాన సాఫల్య రేట్ అంటే గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణం. ప్రస్తుతం సంతాన సాఫల్య రేటు ఎంత ఉంది? 2.25 ఉంది, 2.25. 2054 వరకు పాకిస్తాన్ 38.9 కోట్ల జనాభాతో అమెరికాను దాటేసి జనాభా పరంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా అవతరించింది 2054కి. ప్రస్తుతం 34.5 కోట్లతో 3వ స్థానంలో ఉన్న అమెరికా 2054 వరకు 4వ స్థానానికి పడిపోతుంది. అంటే మన జనాభా తీరును గమనిస్తే హై టెక్నాలజీ దేశాలన్నేమో జనాభా పడిపోతుంటే, లో టెక్నాలజీ అండ్ తక్కువ ఆ టెక్నాలజీ ఉన్న దేశాలదేమో జనాభా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పెరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశాలు జనాభా తగ్గుతుంది. ఉదాహరణకు జపాన్లో 80 నుంచి 100 ఆయుర్దాయం గల వాళ్ళ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆరోగ్య తీరుతెన్నులకు ఇది సాక్షాత్కారం అవుతుంది. భారత జనాభా తీరుతెన్నుల గురించి గమనిస్తే కీ పాయింట్ సంబంధించి 2024లో భారత జనాభా ఎంత ఉంది? 145 కోట్లు. అది 2054కు 169 కోట్లకు చేరుతుంది. 150 కోట్ల అంటే అనంతరం క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని చెప్తారు. 2060 నాటికి 170 కోట్లకు గరిష్టానికి చేరుతుంది అంటారు. అంటే తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని సర్వే చెప్తుంది. ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లు. అది 2054కి 120 కోట్లకు తగ్గుతుంది. 2001 నాటికి వేగంగా 78.6 కోట్లకు తగ్గి 63 కోట్లకు పడిపోతుంది. ఇది చైనా జనాభా. 1950 నాటి ఆ దేశ జనాభాతో దాదాపు సమానం. 2024-54కు సంబంధించి చైనా జనాభాలో తగ్గనుంది. ఈ శతాబ్దం చివరి నాటికి భారత జనాభా చైనాకు 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే జనాభా పెరగనున్న 120 దేశాల గురించి మనం డిస్కస్ చేస్తే 2050 నాటికి ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే పోతుందని ఐరాస అంచనా వేసింది. 2001 ఏడాది దాకా ఈ పెరుగుదల ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. భారత్, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో జనాభా విస్ఫోటనం కనిపిస్తుంది అన్నట్టు. అయితే మనకి సంతాన సాఫల్య రేటు ప్రపంచవ్యాప్తంగా 2.25%. 1999లో ఎంత ఉండే 3.31% ఉంది. సాధారణంగా ఉండాల్సిన రేటు ఎంత? 2.1% కన్నా తక్కువ రేటు ప్రపంచంలో సగం పైగా నమోదు అవుతుంది దేశాల్లో. ఆయు ప్రమాణం పుట్టినప్పుడు ఆయుర్దాయం 2024లో 73.3 సంవత్సరాలకు గాను 1995లో ఎంత ఉండే దానికి 88.4 సంవత్సరాలు పెరిగింది.